హలో హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సారీ అండి, వీడియోలు పెట్టడం లేట్ అవుతుంది, ఎవరు ఏమనుకోవద్దు. ఇవాళ అయితే బీట్రూట్ పచ్చడి చూపిస్తాను. చాలా అంటే చాలా బాగుంటుంది. బీట్రూట్ ఒకటి తీసుకొని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. 10 చిన్నులపాయ రబ్బలు పొట్టు తీసి పక్కన పెట్టుకోండి. ఒక 10 ఎండుమిర్చి పక్కన పెట్టేసుకుందాం. కొబ్బరి చిప్ప ఒకటి పక్కన పెట్టుకుందాము. ఒక చిన్న నిమ్మకాయ సైజు అంతా చింతపండు తీసుకోండి. ఇప్పుడు ఇది ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా కళాయి పెట్టుకొని దీంట్లో 2 స్పూన్లు ఆయిల్ వేసి ముందుగా మనం ఎండుమిరగాయలు వేయించుకుందామండి. ఎండుమిరగాయలు చూసి కారానికి సరిపడా మీరు వేసుకోవచ్చు. ఇవి కొంచెం కారం తక్కువ ఉంటాయి కాబట్టి నేను 10-12 వేస్తున్నాను. కారం ఎక్కువ ఉన్నాయి అనుకుంటే మాత్రం కొంచెం 2-3 తగ్గించి వేసుకోండి. ఇవి చిన్న మంట పెట్టి వేయించుకుందాము. ఈ కలర్ వచ్చే విధంగా వేయించుకొని పక్కకు తీసేసుకుందాం ప్లేట్లోకి. ఇవి మనం వేయించుకునేటప్పుడు చిన్న మంట పెట్టి వేయించుకోవాలండి. కొంచెం మంట పెట్టినా కానీ మొత్తం పాడైపోతుంది పచ్చడి. ఇప్పుడు దీంట్లో మనం పక్కన పెట్టుకున్న కొబ్బరి ఉంది కదా, అది చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుందాము. ఇవి కొంచెం ఎర్రగా వేగినాక దీంట్లో బీట్రూట్ కూడా కట్ చేసుకున్న ముక్కలను వేసుకుందాము. అవి కొబ్బరి కొంచెం ఎర్రగా వేసినాక బీట్రూట్ వేసుకుందామండి. ఇప్పుడు ఇది మొత్తం కలిసేలా కలిపేద్దాము. కొంచెం మంట పెట్టి కలుపుతూ ఉంటే మనకి కొంచెం తొందరగా వేగుతుంది పచ్చడి. మిరగాయలకి చిన్న మంట పెట్టి వేయించుకున్న, వీటికి కొంచెం మంట పెట్టుకున్నా ఏం కాదు. ఇప్పుడు దీంట్లో కొంచెం కల్లుప్పు వేసుకుందాము. పచ్చళ్ళలో కల్లుప్పు వేస్తేనే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఎప్పుడైనా గమనించండి, మనకి సాల్ట్ కన్నా కల్లుప్పు వేస్తేనే దేంట్లో అయినా దాని రుచి చాలా బాగుంటుంది. కల్లుప్పు వేసుకున్నాం కదా, ఇప్పుడు దీంట్లో కొంచెం చింతపండు పక్కన పెట్టుకున్నాం కదా, చింతపండు వేసేద్దాము. కొంచెం చిన్న ఉల్లిపాయ రెబ్బలు కూడా వేసేసుకుందాం. ఇది మొత్తం కలిసేలాగా కలుపుకుందామండి. ఇంకా దీంట్లో ఏమేమి వేయాలి? అన్నీ వేసి జీలకర్ర వేయకపోతే బాగుండదు కదా, జీలకర్ర కూడా కొంచెం వేసుకుందాము. 1 స్పూన్ వేసుకోండి. ఇప్పుడు ఇది మొత్తం ఒకసారి కలిసేలాగా కలిపి మూత పెట్టేసుకుందాం. మినిమం ఒక పావు గంట 20 నిమిషాలు అయినా కానీ మగ్గనివ్వాలండి. మగ్గితేనే పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుంది. మూత పెట్టేద్దాం. ఇలా మొత్తం ముక్క మెత్తగా అయినాక స్టవ్ ఆపేసుకుందామండి. ఇది చల్లారినాక మిక్సీలోకి తీసుకుందాము. వేడి మీద మిక్సీకి వేయకూడదండి, మిక్సీలు పాడైపోతాయి. ఇప్పుడు మిక్సీలో ఏమేమి వేస్తున్నానో చూపిస్తాను. వేయించిన ఎండుమిరగాయలు వేసుకుందాము. అలాగే బీట్రూట్ అవన్నీ వేయించుకున్నాం కదా, అది కూడా వేసేద్దాం. ఇది మొత్తం మెత్తగా గ్రైండ్ చేసేసుకుందాం. మనం పచ్చడి ఎలా గ్రైండ్ చేసుకుంటామో అలాగే గ్రైండ్ చేసేసుకుందాం. పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇలా మెదిగినాక దీంట్లో కొంచెం బెల్లం గడ్డ తీసుకోండి, చిన్న ముక్క
నచ్చితే తీసుకోవచ్చు, లేకపోతే లేదు. అది కూడా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని దీంట్లో ఒక 2-3 స్పూన్లు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత దీంట్లోకి తాలింపు గింజలు వేసుకుందాము. తాలింపు గింజలు ఏమేమి వేస్తున్నానో చూపిస్తాను. ఆవాలు, జీలకర్ర, మెంతులు కొన్ని అంటే ఒక 10-12 అలాగా తీసుకోండి. పచ్చిపప్పు కొంచెం, మినప్పప్పు, రెండు ఎండుమిరకాయ తుంపులు వేసుకుందాము. ఇది కొంచెం ఎర్రగా వేగనిద్దాము. ఇవి కొంచెం ఎర్రగా వేగినాక ఇప్పుడు దీంట్లోకి కరివేపాకు వేసుకుందామండి. ఇప్పుడు దీంట్లో 4 చిన్న ఉల్లిపాయ రెబ్బలు కూడా వేసుకుందాము. తాలింపులో పచ్చళ్ళలో వేసాము కదా, తాలింపులో కూడా వేసుకోండి. ఇప్పుడు దీంట్లో ఒక 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకుందాము. పసుపుతో పాటు కొంచెం ఇంగువ వేసుకోండి. పచ్చళ్ళలో, సాంబార్లో ఇంగువ వేసుకుంటేనే దాని టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు తాలింపు రెడీ అయిపోయింది కదా, మనం మిక్సీకి వేసుకున్న పచ్చడిని దీంట్లో కలిపేసుకుందాం. మీకు ఉప్పు చాలకపోతే తాలింపు వేసినప్పుడు కలుపుకోవచ్చండి. పచ్చడి అయితే రెడీ అయిపోయింది. బీట్రూట్ పచ్చడి ఇలా చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇంకా స్టవ్ ఆపేసుకుందాం. స్టవ్ ఆపేసి గిన్నెలోకి సర్వ్ చేసేసుకుందాం. చూశారు కదా బీట్రూట్ పచ్చడి, నేనైతే ఇలా చేశాను. మీరు ఎలా చేస్తారో నాకు కామెంట్ చేయండి. లాస్ట్లో కొత్తిమీర జల్లుకొని వేడి అన్నంలో తింటే మాత్రం సూపర్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి. బాయ్ బాయ్.